కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటే గుండెపోటొచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. కానీ దిగజారుతున్న జీవన శైలి కారణంగా చాలామంది వ్యక్తుల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ను నియంత్రించవచ్చు. కొలెస్ట్రాల్ నియంత్రణకు రోజువారీ వ్యాయామంతో పాటు ఆహారం కూడా ముఖ్యం. రెగ్యులర్ ఆహారాలతో పాటు డ్రై ఫ్రూట్స్ను కూడా చేర్చుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అంటే అందరికీ ఇష్టమే. డ్రై ఫ్రూట్స్లో జీడిపప్పు, పిస్తా, బాదం, ఎండు ద్రాక్ష, అంజీర, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ తింటే రుచిగాను ఆరోగ్యానికి మంచిది. ప్రతి డ్రై ఫ్రూట్స్కి దాని సొంత ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే బాదం అనేది చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇష్టపడే డ్రై ఫ్రూట్. దీన్ని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. వీటిని చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినవచ్చు. అయితే కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి బాదం బాగా ఉపయోగపడతాయి. బాదంలో శరీరానికి మేలు చేసే అన్ని పోషకాలు ఉంటాయి. బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. బాదంలో ఫైబర్, ప్రోటీన్, కొవ్వు, విటమిన్ ఇ, మాంగనీస్, మెగ్నీషియం ఉంటాయి. ఇది ప్రోటీన్, ఐరన్, రాగి, భాస్వరం మరియు విటమిన్ బి2కు ఇది మంచి మూలం. ఢిల్లీలోని ఎయిమ్స్లోని న్యూరాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక షెరావత్ బాదం తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెప్పారు. బాదం పప్పును అనేక రకాలుగా తినవచ్చు. బాదం పప్పును పచ్చిగా, కాల్చి, నానబెట్టి లేదా తీపి లేదా రుచికరమైన వంటకాలలో కలుపుతారు. అయితే బాదం పౌడర్, బాదం నూనె, బాదం వెన్న మరియు బాదం పాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తం మీద మీరు బాదం పప్పును ఏ విధంగా తిన్నా అది మీకు మేలు చేస్తుంది. బాదం పప్పులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా రక్షించడంలో సహాయపడతాయి. ఇది మీ కణాలలోని అణువులను దెబ్బతీస్తుంది మరియు వాపు, వృద్ధాప్యం మరియు క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు బాదం చాలా మేలు చేస్తుంది. దీనితో పాటు ప్రీ డయాబెటిక్ దశలోనే రక్తంలో చక్కెరను మెరుగుపరచడం ద్వారా డయాబెటీస్ను నివారించవచ్చు. బాదంలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి, కానీ ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి. అందుకే డయాబెటిక్ రోగులకు బాదం మంచి ఎంపిక. ముఖ్యంగా ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది మరియు ఈ పోషకం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అంతేకాదు ఈ పదార్థం ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. బాదంలో మంచి మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది. ఇది రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడే పోషకం. అధిక రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్ మరియు మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. మెగ్నీషియం లోపాన్ని సరిదిద్దడం వల్ల రక్తపోటు గణనీయంగా తగ్గుతుందని నిపుణులంటున్నారు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. బాదం పప్పును క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అంటే ఈ డ్రై ఫ్రూట్ తీసుకోవడం ద్వారా మీ గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు. బాదం రక్తంలో ఎల్డీఎల్ను సమర్థవంతంగా తగ్గిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే గుండెపోటు మరియు స్ట్రోక్లకు దారితీస్తుంది. బాదంలో ప్రోటీన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతాయి మరియు ఇతర అనారోగ్యకరమైన ఆహారాన్ని తినకుండా నిరోధిస్తాయి. అలాగే బాదం పప్పులను తినడం వల్ల జీవక్రియలు వేగవంతమవుతాయి మరియు శరీరంలోని కొవ్వు వేగంగా కరిగిపోతుంది. బాదం పప్పులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ మెదడు శక్తిని పెంచుతుంది. విటమిన్ ఇ కొవ్వులో కరిగే యాంటీ ఆక్సిడెంట్లకు చెందింది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరంలోని కణ త్వచాలలో నిర్మించబడతాయి మరియు ఆక్సీకరణ ఒత్తిడి నుండి కణాలను రక్షిస్తాయి. కేవలం 1 ఔన్స్ బాదం పప్పు మీ రోజువారీ విటమిన్ ఇలో 37% అందిస్తుంది. విటమిన్ ఇ తీసుకోవడం గుండె జబ్బులు, క్యాన్సర్ మరియు అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని గుర్తుంచుకోండి.